తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మూడో విడతకి ఎన్నికలు వచ్చేసాయి. మూడో విడతకు సంబంధించి ఎనానిమస్లు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి అవుతున్నప్పటికీ ఇప్పటికే విత్డ్రాల్ అయిపోయి చాలా పంచాయతీలు ఎనానిమస్లు అవుతున్న తీరు మనం చూస్తూ వస్తున్నాం. పనుల సమయం కావడంతో ఇప్పటికే అభ్యర్థులంతా కూడా పనులు చేసే కూలీల వద్దకు వెళ్ళి మరి అభ్యర్థులను అభ్యర్థించే పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం దుద్దుపూడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మజ గారు ఉన్నారు. వారికి కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం కావడంతో ఈ సమయంలో కూలీలంతా ధాన్యం కల్లాల వద్ద ఆరబోసే దగ్గర ఉన్న చోటకి ఈ అభ్యర్థులు వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అసలు పద్మజ గారిని అడిగి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులంతా కూడా ప్రధానంగా ఈ 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో వాటినే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ వాటిని చూపిస్తూనే ఓట్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పద్మజ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అసలు మీ నేపథ్యం ఏమిటి? మీకు ఈ ఊరి మీద అవగాహన ఉందా లేదా? ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అసలు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరి దగ్గరికి డోర్ టు డోర్ తిరుగుతున్నాం మేము గత 4 రోజులుగా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే డ్రైనేజీలు, ఇళ్ళు, రేషన్ కార్డులు, వితంతు పెన్షన్లు అన్నీ వికలాంగ పెన్షన్లు అన్నీ అడుగుతున్నారండి. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మేము ఆ పనులు చేస్తామనే చెప్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మమ్మల్ని నిలబెట్టిన డాక్టర్ రాగమయ్య దయానంద్ గారితో చెప్పి వాళ్ళ పనులు మొత్తం అన్నీ మేము చేస్తామని ప్రతి ఒక్కళ్ళకి నేను మాటిస్తున్నాను. ఏ విషయంలో అయినా, ఇళ్ళు కానీ దేంట్లో అయినా సరే, డ్రైనేజీలు చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ మా దిద్దుపూడి గ్రామానికి ఏంటమ్మంటే ఇళ్ళు మాత్రం చాలా వరకు లేవు. ప్రతి ఒక్కళ్ళు చాలా ఊరి గుడిసెల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ నన్ను అడిగేది ఇళ్ళే అడుగుతున్నారు ఎక్కువ శాతం. వాళ్ళందరికీ నేను మేడం గారి తరఫున వీళ్ళందరికీ నేను మాట ఇచ్చాను. మేడం గారు కంపల్సరిగా ఇళ్ళు ఇస్తారు, నాకు ఓటేయమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గత 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాల్లో ప్రతి పని ఏ పని అయినా సరే చేసి పెడతారని వీళ్ళందరికీ నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను బాగా అడుగుతున్నారు. వీళ్ళు కంపల్సరీగా చూసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాల పాటు కూడా పంచాయతీ పాలన లేవు. ఈ 2 సంవత్సరాల పాటు మీరు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారా? గత 2 సంవత్సరాలుగా మేము అందుబాటులో ఉన్నాం. నేనంటే మా సార్ రాంబాబు గారు కంపల్సరిగా గత 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే తిరుగుతున్నారు. వారు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అవి అన్నీ సమకూరుస్తూనే ఉన్నారు. మా మామగారు మోరంపూడి సత్యనారాయణ గారు చాలా పనులు చేశారు. చేపల చెరువులో వాళ్ళకి, సొసైటీలో వాళ్ళకి చాలా ఇళ్ళు, కొన్ని పనులు చాలా చాలా మంచి మంచి పనులు చేశారు. అట్లాగే నేను కూడా చేద్దామని ఇప్పుడు ఈ దిద్దుపూడి గ్రామానికి నేను సర్పంచ్గా నిలబడ్డాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇల్లే అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు. ఇక్కడ ధాన్యం కల్లాల దగ్గర కూలీల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా, వాళ్ళు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు? వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళే అడుగుతున్నారు. ఇళ్ళు, డ్రైనేజీలు, పెన్షన్లో, వితంతు పెన్షన్లో, వికలాంగ పెన్షన్లో మొత్తం అన్నీ చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అమ్మ పెన్షన్లు కావాలి, ఇంకా రాలేదు అని అడుగుతున్నారు. నేను ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇస్తారని చెప్తున్నాను అందరికీ. ఆవిడ మట్టా రాగమయ్య దయానంద్ గారు బలపరిచిన మనిషిని నేను, అభ్యర్థిని. అందుకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇస్తాననే చెప్తున్నాను అందరికీ. మీరు చెప్పండి, మీరు ఇక్కడ పనులు చేసుకుంటే మీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని ఓటు ఏమైనా అసలు వీళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ఊర్లో మీకు తెలుసా? మీ పనులు చేస్తారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి, చేస్తారండి. ఏమి హామీ ఇస్తున్నారు మీకు? మేము ఇల్లు ఇస్తామని నమ్మకం ఇస్తున్నారండి. అవి ఇవ్వకపోతే మాత్రం ఈసారి మేము ఓటేయమని చెబుతున్నాం, మీకు ఖచ్చితంగా ఇస్తామని చెబుతున్నారండి వాళ్ళు. అంటే మీకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లబ్ధి పొందుతున్నారు? అసలు లబ్ధి పొందుతున్నాం అంటే రేషన్ బియ్యం సన్నవి వస్తున్నాయండి. సన్నగా మంచిగా ఉన్నాయండి, తింటున్నామండి. కరెంట్ బిల్లు ఉచితం అయింది, బస్సు టికెట్ లేకుండా ఉంది. ఈ 3 అమలు అయినాయండి. మంచిగా ఉందండి. మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉన్నాయంటారా? అవును, బాగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. బస్సు ఫ్రీ, మన లేడీస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్. సన్న బియ్యం వస్తున్నాయి. ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా బియ్యం తింటున్నారు. ఎవరు కూడా అమ్ముకోవట్లేదు. ఇదివరకు లావు బియ్యం తినలేక చాలామంది అమ్ముకున్నారు, అది మేము చూసాము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తింటున్నారు. మన ప్రభుత్వం చాలా బాగుందండి. కరెంటు కూడా ఫ్రీ వస్తుంది. బాగుందండి మన ప్రభుత్వం.
మీరు చెప్పండి, ఇప్పుడు లోకల్గా మీరు ప్రతిరోజు కూలికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో నెల నెల కరెంటు బిల్లు తగ్గుతుంది, రేషన్ బియ్యం అంటే బియ్యం కొనుక్కునే పరిస్థితి తగ్గుతుంది, సన్న బియ్యం, ఇవన్నీ మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా? అందుతున్నాయి. ఏమేమి అందుతుంది? సన్న బియ్యం, బస్సు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, ఇల్లు కావాలి. ఇంకా పింఛని మా పాపకి కళ్ళు కనపడవు. పింఛనీకి ఎప్పుడు అప్లై చేశారు, ఇంకా రాలేదు. మీ అభ్యర్థిని అడిగారా మరి? ఇది మొన్న వస్తే చెప్పారు చేపిస్తానన్నారా? చేపిస్తామని అన్న. మీరు చెప్పండి, మీకేమేమి అందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? సన్న బియ్యం, బస్ టికెట్, కరెంటు బిల్లు. పర్ఫెక్ట్గా మా పాపకేనండి బాగుంది. ఏం కావాలి ఇంకా మీకు? మా పాపకే రేషన్ కావాలండి. ఇప్పుడు పద్మజ గారితో పాటు కొంతమంది ఒక టీం ఇక్కడ టీం వర్క్ చేస్తూ ప్రచారం చేసే నేపథ్యంలో వచ్చారు. ఏమో మీరు ఒక టీమ్గా వచ్చి పద్మజ గారితో పాటు పబ్లిక్లో తిరుగుతూ అసలు ఇక్కడ సమస్యలు ఏం గుర్తించారు, ఏమి హామీ ఇస్తున్నారు మీ పార్టీ తరఫున గెలిపించమని? మేము నాది దిద్దిపూడి పుట్టినిల్లండి. నాకు మేడం గారు ఒకటే చెప్పారు, కుమారి మీది దిద్దిపూడి గ్రామం కదా నీ పుట్టినిల్లు, నువ్వు అక్కడికి వెళ్ళి గ్రామ పంచాయతీగా నిలబెట్టిన క్యాండిడేట్ ఉన్నారు పద్మజ గారు, మోరంపూడి పద్మజ గారు, వారితో కలిసి నువ్వు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ అక్కడ వాళ్ళకి ఏమేమి మన కాంగ్రెస్ ప్రవేశపెట్టినవి వాళ్ళకి ఏమేమి అందుతున్నాయి అందట్లేదు కనుక్కొని వాళ్ళ వివరాలు తెలుసుకొని నాకు చెప్పు అనేసి మేడం చెప్పారు. ప్లస్ ఇప్పుడు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు చెప్పే కొరత ఏంటంటే, అమ్మ మాకు మెయిన్ మాకు ఇల్లు కావాలా, మాకు ఉండడానికి నీళ్ళు లేకుండా పోతుంది, మాకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు వస్తాయనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి మాకు ఆ ఇల్లు కావాలని అడుగుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వృద్ధులు కొడుకులు కూతుళ్ళు చూడని వృద్ధులు ఉంటారు, వాళ్ళకి మెడిసిన్ తెచ్చుకోవడానికి షుగర్ పేషెంట్లు ఉంటారు. మెడిసిన్ కోసం మేము మా వృద్ధాప్యం పెన్షన్ వస్తే మేము ఆ పైసలతో మేము మంచిగా మెడిసిన్ తెచ్చుకుంటామమ్మా, మేము దాంతో కూడా అన్నం తింటాము. ప్లస్ మాకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మా సన్న బియ్యం కూడా వస్తున్నాయి. మేము ఎటు వెళ్ళాలన్నా ఎవరిని ఏ పైసా అడగకుండా మేము బస్సు ప్రయాణం చేయగలుగుతున్నాం. లేని వాళ్ళు కూడా చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆ బస్సు ప్రయాణం చేయడం వల్ల మాకు ఛార్జెస్ కూడా మాకు మిగులుతుంది. మాకు అది ఎంతో ఆనందంగా ఉంది. కరెంటు బిల్లు కూడా మనకి నెలకొచ్చి సంవత్సరానికి వచ్చి 6,500 చొప్పున నెలకు వస్తే సంవత్సరానికి 6,000 చొప్పున మాకు ప్రభుత్వం మిగిలిచ్చినట్లకే అలాగా చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి దిద్దిపూడి గ్రామానికి డ్రైనేజీలు మెయిన్, డ్రైనేజీలు, ఇంధన మిల్లు, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షను, అలాగే వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ నిలబెట్టిన మన పద్మజ గారిని గెలిపించాలని, అలాగే ఇక్కడ వార్డు మెంబర్లుగా 10 మంది సభ్యులను నిలబెట్టారు. ఆ 10 మంది సభ్యులు కూడా మంచి మెజారిటీతో గెలవాలని, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆపోజిట్లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎవరు గెలిచినా కానీ మేము అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే వాళ్ళకి సాధ్యపడిద్ది ఇవన్నీ తీసుకొచ్చేవటం? అది సాధ్యపడదండి. అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అదివరకు 10 సంవత్సరాలు చేయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ నిక్కా మూమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారండి? అది జరగని మాట. ఇప్పుడు ఏంటంటే మాలో కల్లోలాలు సృష్టించి కాంగ్రెస్ని దెబ్బతీయాలని ఆలోచన చేస్తుందే తప్ప కాంగ్రెస్కి మంచి చేయాలనే ఆలోచన కాదు. వాళ్ళు ఈ చేయలేరు కూడా. ఇక 10 సంవత్సరాలు కూడా మా కాంగ్రెసే వస్తుందని నేనైతే దృఢ నిశ్చయంతో చెప్తున్నాను. ప్రజలందరూ కూడా ఆ ఇంద్రమ్మ కుటుంబాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని నా విజ్ఞప్తి. ఇది ఇక్కడ చెప్పేదంటే అభ్యర్థి కానీ ఇక్కడ ఉన్న కూలీలు కానీ చెప్పేది ఏంటంటే ప్రధానంగా దిద్దుపూడి గ్రామంలో ఉన్న అంటే చాలా నిరుపేదలు ఉంటారు, ఇక్కడంతా కూలీలకు వెళ్ళే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఇందిరమ్మ ఇళ్ళు, డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రపరచడం, ఇది ప్రధాన వాళ్ళ సమస్య. దీంతోపాటు పెన్షన్లు కూడా. వీటన్నిటిని కూడా ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అంటే పంచాయతీ పాలన లేనప్పటికీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి ప్రతి పథకాన్ని అందించేలా చూస్తున్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థి కూడా అయ్యే భరోసా ఇస్తూ తమను గెలిపిస్తే అధికారంలో ఉన్నది మా పార్టీ, పూర్తిగా మీ ప్రతి సమస్యను కూడా తీర్చే బాధ్యత మాదని చెప్పేసి ఇక్కడ ఓటర్లకు భరోసా ఇస్తూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. దుద్దుపూడి గ్రామం నుంచి రామకృష్ణ.